మమ్మీ ఈరోజు చికెన్ ఫ్రై చేస్తావా? సరే, మీకోసం ఈరోజు చికెన్ ఫ్రై అయితే చేస్తాను. దీనికోసం ముందుగా ఒక 3/4 kg చికెన్ అయితే నేను తీసుకున్నానండి. శుభ్రంగా కడిగిన తర్వాత పసుపు, జీరా పౌడర్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ అంత నాటు కారంతో పాటుగా ఒక 2 స్పూన్ల గడ్డ పెరుగు వేసేసుకొని కలిపి గంటన్నర పాటు పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్న తర్వాత ఓల్ గరం మసాలా స్పైసెస్, అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు 2, కొద్దిగా కరివేపాకు వేసేసుకొని మ్యారినేట్ చేసిన చికెన్ని అందులో వేసి మూత పెట్టి లో ఫ్లేమ్ మీద ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలండి. అప్పుడు దాంట్లో నీరు ఫామ్ అవుతుంది. ఆ నీరంతా ఎగిరిపోయేంతసేపు దాన్ని మంచిగా ఫ్రై చేసేసుకొని ధనియాల పొడి వేసేసుకొని అలాగే కసూరి మేతి వేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనికి మనము తాలింపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసేసి తడకా ప్యాన్లో కొద్దిగా నెయ్యి, మిరపకాయలు, అలాగే క్యాష్యూ నట్స్తో పాటుగా కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించేసుకొని మన ఫ్రై అయిన చికెన్లో వేసి సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది.